నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి దాసరి. నేను తెలుగు తల్లి కెనడా పత్రిక ప్రచురించిన కెనడా కథలు అనే కథల సంకలనంలో నుండి నేను రాసిన ఒక కథను మీకు చదివి వినిపించబోతున్నాను. ఆ కథ పేరు ఇడోరా. ఇది ఆ, 120వ పుటలోని 22వ కథ సంకలనంలో. ఆ, ఏ దేశంలోనైనా మనుషులందరూ ఒకటే, ఆచార వ్యవహారాలు వేరైనా కానీ వారి భావాలు, మమతలు, మానవత్వం ఒకటే అని నేను గట్టిగా నమ్ముతాను. అంతే కాకుండా జీవితంలో ఏ సంఘటన అయినా విశ్లేషించి అందులోని మంచిని గ్రహించి ముందుకు సాగాలి అని ఆమ్, ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆ, ఈ కథ కూడా అటువంటి ఆమ్, ఒక సంఘటన యొక్క విశ్లేషణ. మరి కథలోకి వెళ్దాము. ఈ కథ కూడా మిమ్మల్ని కూడా ఆలోచింప చేస్తుందని ఆశిస్తున్నాను. ఇడోరా. కెనడాలో సమ్మర్ అంటే అందరికీ పండగలాగానే ఉంటుంది. కాబట్టి అందరూ ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు. ఆగస్టు నెల అంటే చెప్పక్కర్లేదు. చలి మొదలయ్యే లోపు పెద్ద లిస్టే ఉంటుంది కంప్లీట్ చేయడానికి. లాస్ట్ వెకేషన్ ప్లాను, ఇంటిలో మరమ్మత్తు పనులు, అటెండ్ అవ్వాల్సిన ఈవెంట్స్, స్నేహితులతో చిన్న చిన్న పార్టీలు, ఎన్నో ఎన్నెన్నో. అది ఆగస్టు 2, 2008. ఆకాశం మబ్బు పట్టి ఉంది. మీనాక్షి తయారవుతూ కిటికీలో నుంచి బయటకి చూస్తూ, ప్రకృతి కూడా ఇవాళ ఇడోరాకు శ్రద్ధాంజలి ఇస్తున్నట్టుగా ఉంది. ఇంత అకస్మాత్తుగా ఇలా అనుకుని మనసు స్తబ్దుగా అవడంతో తెరిచిన అల్మారా వైపు చూస్తూ నుంచుండిపోయింది. అమ్మా, నువ్వు టిఫిన్ తిని వెళ్తావా? చిన్న కొడుకు కేకతోటి ఈ లోకంలోకి వచ్చి గబగబా బ్లాక్ డ్రెస్ వేసుకుని అద్దం ముందు నుంచుంటూ, లేదు నాన్న, ఆంజలా ఆంటీని కూడా పిక్ చేసుకుని వెళ్ళాలి, లేట్ అవుతుంది, నాకు ఆకలిగా కూడా లేదు అంటూ కారు తాళాలు తీసుకొని బయటికి వచ్చి కారు స్టార్ట్ చేసి బయలుదేరింది మీనాక్షి. మీనాక్షి, ఆంజలా మరియు ఇడోరా మంచి స్నేహితులు. 5 సంవత్సరాల నుండి ముగ్గురు ఒకే బ్యాంకులో కలిసి పనిచేశారు. ముగ్గురు వేర్వేరు దేశాల నుండి వచ్చిన వేరే వేరే సంస్కృతుల వారైనా ఒకరికొకరే ఇంతకాలం నిలిచారు. ఆంజలా డొమినిక్ నుండి వచ్చి కెనడాలో 20 సంవత్సరాలుగా ఉండి ఇక్కడే స్థిరపడ్డది. తాను సింగిల్గా బ్రాంప్టన్లో ఇల్లు తీసుకొని ఉంటున్నది. ఇడోరా గయానా నుండి చిన్నప్పుడే కెనడాకు వచ్చి ఇక్కడే సెటిల్ అయింది. మీనాక్షి ఇండియా నుండి ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. కెనడాలో మాత్రం రోజులు మహావేగంగా గడిచిపోతాయి అనుకుంటూ కారు బ్రాంప్టన్ వైపు పరిగెట్టిస్తూ ఆలోచనలో పడింది మీనాక్షి. కెనడాకు వచ్చి పెద్దగా టైం కాకముందే తనకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. తనకంటూ ఎవరూ లేని ఈ దేశంలో 2 చిన్న చిన్న పిల్లలతో ఇడోరా లాంటి స్నేహితులు లేకపోతే ఏమయ్యేదానినో. మా మతం గొప్పదంటే మాది గొప్పదని చాలా మంది వాదులాడుతుంటారు. కానీ నిజానికి భగవంతుడు గుడులలోనూ గోపురాల్లోనూ ఉండడు. మన చుట్టుపక్కల మన మంచిని ఆశించే వారి మనసుల్లో ఉంటాడు. వారు ఏ మతం వారు చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా. ఇడోరా అన్న మాటలు గుర్తుకు వచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తాను ఎంత పెద్ద విషయాన్నైనా ఎంతో సింపుల్గా చెప్పేసేది. ఆలోచిస్తే అట్టే నిజమనిపించేసేది. దేవుడు స్వయంగా వచ్చి ఏమీ చెయ్యడు. మన చుట్టూ ఉన్న వారి ద్వారానే సాయం చేస్తాడు అంటే వారి మనసుల్లో ఉన్నట్టేగా. ఇక్కడ ఎవరు పనిగట్టుకుని బంధుత్వాలని ఆపాదించుకోరు. కానీ అవసరం వస్తే తెలియని వారి కోసమైనా సాయం చేయడానికి వెడుకాడరు. అది చాలా నచ్చింది. ఇండియాలో తన కుటుంబంలో అయితే తాను చేసే ప్రతి పనికి, ప్రతి ఒక్కరికి సంజాయిషి చెప్పుకోవాలి. ఎందుకో తాను ఇదే పరిస్థితుల్లో ఇండియాలో ఉంటే జీవితం కష్టమయ్యేదనిపిస్తుంది. ఇక్కడ కష్టపడి తన పని చేసుకుని తనకు వీలైనట్టుగా పిల్లల్ని పెంచుకుంటోంది. సంజాయిషీలు ఇవ్వక్కర్లేదు, ఉచిత సలహాలు వినక్కర్లేదు. అంజలా ఇంటి ముందుకు రావడంతో మీనాక్షి ఆలోచనలకు బ్రేక్ పడ్డది. ఆంజలా బయట నిలబడి ఎదురు చూస్తుంది. కారులో ఎక్కుతూ ఎలా ఉన్నావంటూ పలకరించింది. పేలవంగా ఒక నవ్వు నవ్వి కారుని టొరంటో వైపుకి నడిపించింది మీనాక్షి. మీను, రేపు వారం తన ఇంట్లో కలవాల్సిన వాళ్ళం.
పెప్పర్ సాసు చూపిస్తానన్నది బాధగా గుర్తు తెచ్చుకుంటూ అంది ఆంజల. ముగ్గురు 3 సంవత్సరాలుగా దాదాపు నెలకొకసారి ఒకరింట్లో కలిసి హోస్ట్ చేసేవారి ఒరిజినల్ ఫుడ్ ఐటమ్ వండి ఎంజాయ్ చేసేవారు. యాక్చువల్గా రియల్ స్ట్రెస్ రిలీవర్. రేపటి వారం యుడోరా ఇంటిలో కలిసి గయానా వంటకం పెప్పర్ సాసు చేద్దామనుకున్నారు. కిందటిసారి మీ ఇంట్లో కలిసినప్పుడు తను సరిగ్గా తినలేకపోయింది. ప్రాబ్లం ఏమిటో డయాగ్నోస్ చేసే లోపలే ఇలా అయిపోయింది అంది ఆంజల. ఇడోరా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేది. తను ఎప్పుడు కూడా తన కష్టాల గురించి ఎక్కువగా మాట్లాడేదే కాదు. తను బెడ్ మీద ఉండి బాధపడ్డం నేను ఊహించుకోలేను. గుర్తుందా మనం మూవీకి వెళ్ళినప్పుడు? ఏంటి డోరా, డయాబెటీస్ ఉంది అని 2 డోనట్స్ తినేసావు అంటే, ఇవాళ తినాలనిపించింది మీను, మెట్ఫార్మిన్ వేసుకునేస్తాలే అంది అంటూ నవ్వేసింది అంది మీనాక్షి. ఆంజలా సంభాషణ కంటిన్యూ చేస్తూ, అవును, నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతాను. నేను ఒక్కదాన్నే ఉంటాను, నాకు పిల్లలు కూడా లేరు, అయినా నేను ఈ ప్రాబ్లం ఆ సమస్య అంటూ విసుక్కుంటూ ఉంటాను. తను ఒక్కతే 2 అబ్బాయిల్ని పెంచి చదివించి ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది. పెద్ద అబ్బాయి న్యూయార్క్ నుంచి వచ్చి అన్ని అరేంజ్మెంట్స్ తనే చూసుకుంటున్నాడని రెబెకా చెప్పింది అంది ఆంజల. ఫ్యూనరల్ హోమ్ సమీపించడంతో వెనకాల పార్క్ చేసి ఇద్దరు ఫ్యూనరల్ హోమ్ లోపలికి వెళ్ళారు. చాలా మంది వచ్చి ఉన్నారు. చిన్నబ్బాయి పలకరించి ఇద్దరిని ఇడోరా శవపేటిక దగ్గరికి తీసుకెళ్లాడు. ఓ నో, తను ఇడోరా లాగా లేనే లేదు. నిశ్చలంగా ఏదో బొమ్మను చూస్తున్నట్టుంది మనసులో అనుకుంది మీనాక్షి. ఇడోరా అంటే చైతన్యానికి చిహ్నం. తను ఎప్పటికీ నవ్వుతూ నవ్విస్తూ జీవించడం అంటే ఇదే అనిపించేలా చేసేది. మనిషిలోంచి జీవం పోవడం అంటే ఇదేనేమో. ఇద్దరూ వెళ్ళి అక్కడ వేసిన కుర్చీలలో కూర్చున్నారు. ఇడోరా పెద్ద బాబు ఒక కరపత్రం ఇచ్చి వెళ్ళాడు. ఎవరైనా ఇడోరా స్మారకంగా ఏదైనా ఇవ్వాలనుకుంటే క్యాన్సర్ క్యూర్ సొసైటీ చారిటీ ఫండ్కు తన పేరుతో డొనేషన్ చేయడానికి వివరాలు అందులో రాసి ఉన్నాయి. ఈ పద్ధతి తనకు ఈ దేశంలో చాలా మంచిగా అనిపిస్తుంది. మానవాళి మంచి కోసం, సమాజానికి మంచి చేయడం కోసం చందాలు వసూలు చేయడం. అది ఏ అవసరానికైనా కావచ్చు. పుట్టినరోజు కానీ, ఫ్యూనరల్ కానీ, ఇంకేదైనా కానీ. అందులో ఎటువంటి నిర్బంధం కానీ, మనం ఇచ్చిన దాని మీద ఇతరులు ఏమనుకుంటారో అన్న మీమాంస కానీ ఉండదు. మీనాక్షి అక్కడ నిశ్శబ్దంలో కూర్చున్న మనసులో ఆలోచనలు పరిగెడుతూనే ఉన్నాయి. చదివింపులలో ఇతరుల జడ్జిమెంట్ గురించి ఆలోచించాల్సి రావడం ఇప్పుడు సిల్లిగా అనిపిస్తుంది తనకి. ఆయన ఇడోరా వాళ్ళ ఎక్స్ హస్బెండ్. మీనాక్షి ఆలోచనలను భంగపరుస్తూ అంది ఆంజల. దాదాపు 15 సంవత్సరాల మునుపు విడిపోయినా తనకు టోస్ట్ చేయడం కోసం ఆయన వచ్చారు. మైక్లో ఇడోరా మంచితనం గురించి చెప్తున్నారు ఆయన. చాలా మంచిగా అనిపించింది. మనిషి మనిషికి మధ్య ఎన్నో కారణాల వల్ల భేదాలు రావచ్చు, కానీ దాని వలన ఒక మనిషి మంచితనాన్ని కానీ, వారితో గడిపిన మంచి క్షణాలని కానీ మర్చిపోలేంగా. ఇది సంస్కారం అంటే అనుకుంది మీనాక్షి. ఒక్కసారిగా తన మాజీ భర్తను గుర్తు చేసుకుంది. ఒకవేళ నేను చనిపోతే నా గురించి 4 మంచి మాటలు మాట్లాడగలడా? నమ్మకం లేదు. చాలా వరకు తాను ఏ రకంగా మంచివాడు, తాను చేసిన ఏ పని అయినా ఎలా సరైంది అని నిరూపించుకోవడం కోసం మాత్రం సునాయాసంగా మాట్లాడేస్తాడు. కానీ ఇతరుల మంచితనం గురించి మాట్లాడడం కష్టమే. అతని గురించి సరే, పోనీ నేను తన గురించి మంచి మాటలు మాట్లాడగలనా? తన్ను తాను ప్రశ్నించుకుంది మీనాక్షి. ఉహుం, నమ్మకం లేదు. విభేదాలు వచ్చినప్పుడు అవతలి వారు మంచివారని చెప్పడం వల్ల మనం తప్పు చేసినాము అని ప్రూవ్ చేసుకున్న వారం అవుతామేమో అన్న భావన చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. కానీ అది సరికాదు, మారాలి. ఇది తప్పకుండా అలవర్చుకోవాల్సిన మంచి అలవాటు తనకు తాను గట్టిగా సంకల్పించుకుంది. ఒక్కొక్కరుగా పిల్లలిద్దరూ, మరికొంతమంది స్నేహితులు యుడోరా తమతో గడిపిన మర్చిపోలేని సంఘటనల గురించి మరియు తన దగ్గర నుంచి నేర్చుకున్న విషయాల గురించి మాట్లాడారు. మనిషి నిజమైన విశిష్టతకు కొలమానం ఆ మనిషి చనిపోయినప్పుడు కూడే జనం మరియు వారి భావాలు. ఎప్పుడో చిన్నప్పుడు తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
అందరూ బయలుదేరడంతో ఆంజలా మరియు మీనాక్షి కూడా ఇడోరా పిల్లలిద్దరినీ చివరిసారిగా పలకరించి పార్కింగ్ లాట్ వైపు నడిచారు. తాను ఎక్కడ ఉన్నా మనల్ని చూస్తూ ఉంటుంది మీను. మనం ఎప్పటికీ ఫ్రెండ్స్గా ఉండి ఎప్పుడు తన్ను గుర్తు చేసుకుందాం అంది ఆంజలా. తప్పకుండా ఆంజలా. మనం కలిసిమెలిసి ఉండి ఇద్దరం నవ్విస్తూ చేతనైన సాయం చేద్దాం. అదే తనకు మనం ఇవ్వగలిసిన శ్రద్ధాంజలి అంటూ కారు ఆంజలా ఇంటి వైపుకు పరిగెట్టించింది మీనాక్షి. ఇడోరా ఎప్పుడు అనే మాటలు మనసులో మరొకసారి గట్టిగా వినిపించాయి. కాలం ఎవరి కోసం ఆగదు. నువ్వు ఏడుస్తూ ఉన్నా లేక నవ్వుతూ ఉన్నా ఉదయం తర్వాత సాయంత్రం కాకమానదు. రాత్రి కరిగి ఉదయానికి ఆహ్వానం పలకక మానదు. అలాంటప్పుడు నవ్వుతూ గడిపేస్తే పోలా, మనల్ని చూసి మన చుట్టూ ఉన్న 10 మంది కూడా నవ్వుతారు. ఇది మన జీవితాన్ని అందంగా అనిపించేలా చేస్తుంది. సమాప్తం. మీకు కథ నచ్చిందని భావిస్తాను. ఆమ్, ఈ కథ గురించి మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద ఇవ్వగలరని నమ్ముతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.